ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం. విజన్ 2047 లక్ష్యంగా కీలక నిర్ణయాలు, భక్తుల సౌకర్యాల కల్పనకు అగ్ర ప్రాధాన్యం. అభిషేక సేవలో శ్రీ పద్మావతి దేవి అభయ ప్రదానం. దేవుని కడపలో ఘనంగా ఉత్తర నక్షత్ర పూజలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తర నక్షత్రోత్సవం, ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల విజన్ 2047 లక్ష్యంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు వసతుల కల్పనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పటిష్ట ప్రణాళికతో దేశంలోని ఆలయాలలో తిరుమలను ఆదర్శనీయంగా నిలిపేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. తిరుమల తిరుపతిలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించే విధానాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సందర్భంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయం తీసుకున్నారు. అభిషేక సేవలో హరిదేవేరి అద్భుతంగా కటాక్షించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపారు. ఆపై శ్రీ సూక్త పఠనయుక్తంగా వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం నిర్వహించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెనుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు,
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణ నడుమ తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల సేవ విశేషంగా జరిగింది. సోమవారం సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయంలోని ఊంజల సేవ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యా సమయంలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఆది దంపతుల నామస్మరణలతో మహానంది క్షేత్రం భక్తి కాంతులను వెదజల్లింది. నంద్యాలలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలోని కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధి ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మార్గశిర మాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం వేడుకగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తూ నేటి సమాజంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనునిత్యం తిరుమల నాదనీరాజన వేదికపై వివిధ పురాణాలు, ఇతిహాస పారాయణాలు భక్తరసభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదికపై తిరుపావై ప్రవచనామృతం వీనుల విందుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుపావై పాసుర విశిష్టతను వివరించారు. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமழ துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.
5 ఏళ్ల చిరుప్రాయంలోనే కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుపావి అనేటువంటి వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించింది గోదాదేవి. ఆ ప్రబంధంలో క్రమంగా ఒక్కొక్క పాశురంలో ఉండేటువంటి విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క విలక్షణమైనటువంటి గోపికను మేలుకొలపడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాల్టి ఈ పాశురంలో మనం మేలుకొలపబోయేటువంటి గోపబాలికకు ఒక దృఢమైనటువంటి అధ్యవసాయం, అంటే సీతాదేవికి ఉండేంతటి గొప్ప అధ్యవసాయం ఉన్నది అని వ్యాఖ్యానకారులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఏమిటి అంటే, పరమాత్మను పొందడానికి, ఆ కృష్ణుణ్ణి పొందడానికి మనం ఎలాంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరము లేదు. ఆయనే తనకు తానుగా వచ్చి మనల్ని వరిస్తాడు అనేటువంటి ఒక అధ్యవసాయము. మొట్టమొదట మనం మేలుకొలపబడినటువంటి గోపబాలికకేమో వేదాంతంలో కొత్తగా అధ్యవసాయం ఉన్నటువంటి గోపబాలిక, అంటే కొత్తగా వేదాంతంలో రుచి పుట్టినటువంటి ఆమె. రెండవ ఆమె వేదాంతంలో పరిపూర్ణమైన రుచి ఉన్నప్పటికీ కూడాను భగవంతుని మాయలో పడిపోయినటువంటి ఆమె రెండో ఆమె. మూడో ఆమె గోపికలంతా వస్తారు కదా, వచ్చినప్పుడు వెళదాం అని ఆలోచించేటువంటి ఆమె మూడో ఆమె. ఇక ఇవాళ మనం మేల్కొలపబోయేటువంటి గోపబాలిక ఎలాంటిది అనుకున్నాము, ఆయనే వస్తాడులే, మనం ప్రయత్నం చేసేదేమి అనేటువంటి అధ్యవసాయం. అంటే రకరకాల స్థాయిలలో ఉండేటువంటి గోపబాలికలను వాళ్ళ వేదాంత స్థాయిలను గోదాదేవి మనకు తెలియజేస్తుంది. వీళ్ళందరినీ కలుపుకొని గోదాదేవి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నిలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన మంగళవారం ఉదయం అర్చకులు, ఆగమ పండితులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తుహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్, జయ విజయుల మూలమూర్తులు, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆండాళ్ అమ్మవారు, శ్రీ సీతారామ లక్ష్మణులు, రాధాకృష్ణులు, విశ్వక్సేనుల వారు, భోగ శ్రీనివాసమూర్తి, గరుడాళ్వార్లు, ఆంజనేయ స్వామి, శ్రీచక్రం, విష్ణుచక్రంలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం పాంచరాత్ర ఆగమం, ఉత్సవాలు అనే అంశంపై అంతర్జాల కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని అకాడమిక్ భవనంలో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ పండితులు వేదాంతం విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ పాంచరాత్ర ఆగమం ఎంతో విశిష్టమైనదని, రామానుజాచార్యుల కాలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందిందని వివరించారు. అనంతరం అకాడమిక్ డీన్ ఆచార్య రజనీకాంత్ శుక్ల
ముఖ్య అతిథిగా విచ్చేసిన పాంచరత్ర ఆగమ పండితులు కాంటూరి శ్రీనివాసాచార్యులు ప్రసంగించారు. అంతర్జాలం ద్వారా 7 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 50 మంది పాల్గొంటుండగా 14 మంది పండితులు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, భగవతే రామానుజాయ నమః. మా సంస్కృత విశ్వవిద్యాలయంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ ఆగమ విభాగం ప్రారంభమైంది. అంతకుముందు ఆలయ సంస్కృతి అనే తిరుమల తిరుపతి దేవస్థానాల సౌజన్యంతో ఆ విభాగం కొన్నాళ్ళు అయిన తర్వాత ఆగమ సంస్కృతిలో విలీనమైంది. ఈ ఆగమంలో ప్రత్యేకంగా ఇక్కడ వైష్ణవ క్షేత్రం కాబట్టి వైష్ణవాగమాలైనటువంటి వైఖానసాగమం, పంచరాత్రాగమం ఈ రెండు కూడా మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం మా ఆగమ విభాగంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. మా విభాగాధ్యక్షులు, సంకాయ ప్రముఖులు, వారి బృందం అంతా కూడా ఈ ఆగమ విధానంలో చాలా చక్కటి మెలకువలు అందరికీ చెప్పేటట్టుగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ఆగమ పరామర్శ కేంద్రం, ఆగమ కన్సల్టెన్సీ అనేటువంటి ఒక దీన్ని కూడా సంస్థను కూడా ఏర్పాటు చేసాం. అనేక మందికి ఆగమం విషయంలో అనేక సందేహాలు వస్తుంటే మా విభాగాధ్యక్షులు, తర్వాత సంకాయ ప్రముఖులు అయినటువంటి విష్ణు భట్టాచార్యుల వారు, ఇంకా వారి అనుయాయులు వీరందరూ కూడా ఎన్నో సందేహాలు తీరుస్తూ ఉంటారు. ఈ కన్సల్టెన్సీ చాలా బాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు మాకు 2 సెషన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అని. ఫస్ట్ సెమిస్టర్లో మా ఆగమ విభాగం తరఫున వైఖానసాగమంలో ఉండేటువంటి అర్చన విధానాన్ని గురించి యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఆగమ విద్వాంసుల చేత చక్కటి ఉపన్యాసాలు ఇప్పించారు. అదే ఇప్పుడు 2వ సెషన్ ప్రారంభమైంది. దీంట్లో కూడా ఈ పాంచరాత్రాగమంలో ఉండేటువంటి ఉత్సవ విశేషాలు వీటన్నిటి మీద మాట్లాడమని ఏర్పాటు చేసాం. ఇది చేసిన తర్వాత ఇది ముఖ్యంగా ఏమిటంటే మాసాన మార్గశీర్షోహం అన్నట్టుగా మార్గశిర మాసం, అందున కూడా ధనుర్మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసాలు. ఈ మాసంలో ముఖ్యంగా ఈ ఉత్సవ విషయంలో ఈ సంగోష్ఠి జరుగుతున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సంగోష్ఠిలో ముఖ్యంగా ప్రధాన వక్తగా వచ్చినటువంటి శ్రీ కాంటూరి శ్రీనివాసాచార్యుల వారు ఎంతో పాంచరాత్రాగమం మోక్షప్రదమని, ఆ మోక్షప్రదమైనటువంటి పాంచరాత్రాగమంలో ఉండేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఎంతో జనాలకి హర్షాన్ని చేకూరుస్తాయని, అదొక యాగమని, ఉన్నతమైనటువంటి యాగము అని అనేక విషయాలు తెలియజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి ధనుర్మాస శోభతో కాంతులెన్నుతోంది. పరమపావన కృష్ణ భక్తురాలు ఆండాళమ్మవారి తిరునామంతో ఆలయాలు, కళాక్షేత్రాలు పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ పెరిందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుపావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఈ పాసురంలో స్వామిని ఎంతో భక్తితో కీర్తించేటటువంటి గోప బాలిక తాను పవళించి ఉండేటటువంటి ఆ గది ఎలా ఉన్నది అంటే తుమ్మడి మోడల్ శ్రేష్టమైనటువంటి మడులతో
నిర్మితమైనటువంటి గది, వజ్రముతో నిర్మితమైనటువంటి గది. సామాన్యంగా నవరత్న శాస్త్రాన్ని కన్నా పరిశీలిస్తే ఈ డైమండ్ సెంటర్ ఉంటుంది కదా, అది ఏంటంటే ఒక అంత వజ్రపు రాయి తీసుకొని వాటిని చుట్టుపక్కల కూడా పక్షములుగా కత్తిరించి దానిని ఒక ఆభరణంలాగా తయారు చేసేటప్పుడు కత్తిరించినటువంటి పక్షముల యొక్క కొసలు ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎటువైపుకి ఆ కొసలు వచ్చాయి, వీటన్నింటినీ ఆధారం చేసుకొని ఆ వజ్రము దోషం కలిగినదా దోషం లేనిదా అని నిర్ధారిస్తారు. బంగారం కొనడం ఎటువంటి బంగారమైనా తీసేసుకోవచ్చు, కానీ వజ్రం మాత్రం చాలా శ్రద్ధగా చూసి దోషము లేనటువంటి వజ్రాన్ని మనం తీసుకోవాలి. ఏదేమి అందులో దోషం ఉంటే తప్పక తీసుకున్నటువంటి ఆ ఇంటిలో 3 రోజుల్లోపు దాని ప్రభావాన్ని చూపిస్తుంది అని పెద్దలు అంటారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు తిరుపావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. தூமணி மாடத்து சுத்தம் விளக்கு எரிய தூபங்கமழத் பீரணமேல் கண்வளரும் மாமான் மகளே, మామాన్ మగళ్. ఇంతకుముందు పెన్నె అన్నారు, అలాగే ఇక్కడ ఇంకో చోట పిల్లాయ్ అన్నారు. అలా కాకుండా ఈనాడు మామాన్ మహడే అన్నారు. మామ కూతురా అని అర్థం. అంటే చాలా సాన్నిహిత్యం ఉన్నది. అంతా ఒకే చోట గ్రామంలో ఉంటే ఏదో ఒక సంబంధాలు ఉంటూనే ఉంటాయి. అంచేత తూమణి మాడత్తు చుత్తం విడక్కయ్య, తూయమణి తూమణి. తూయ అనే శబ్దానికి పరిశుద్ధం, పరిశుద్ధమైనటువంటి మణులు అంటే అందువల్ల తూయమణి మాడత్తు. మాడవంటే భవనం. తూయమణి మాడత్తు చుట్టం విడక్కరి, అంతటా కూడా ఆ దీపములు వెలుగుచూ ఉండగా ధూపం కమళ, మంచి అగరబత్తి వాసన వస్తుంది. తుయిల్ అణమేల్ కన్వళం, చాలా హాయిగా కన్వళలను నిద్రపోతున్నటువంటి మామాన్మహడే, ఓ మామ కూతురా, మణికదవం తాళ్తిరవాయ్. మణులతో నిర్మితమైనటువంటి కదవు అంటే తలుపులు. ఆ తలుపు యొక్క గడియ, దాన్ని ఒక్కసారి నీవు తెరవాలి. మణికదవం తాళ్తిరవాయ్. మామీర్ అవడ ఎదుప్పీయో. ఇక్కడ మామ కూతురు చెప్పింది, అక్కడ అత్త ఉన్నది. మామీర్ ఏమ్మా, మీరైనా ఒక్కసారి లేపకూడదా? అవడ ఎదుప్పీరో, ఒక్కసారి ఆవిడ్ని మేల్కొనమని చెప్పింది. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు సంకల్పం పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల చేత శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అభిషేకాలను నిర్వహింపజేయించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి బిల్వపత్రార్చన, పుష్పార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిర పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో దివ్య కాంతులను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారి దివ్యమంగళమూర్తిని సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం మంగళకరంగా తిరుపావై పాసుర పఠనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. మార్గశిర మాస పూజలతో శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల మండలంలోని శ్రీ చంద్రమౌళీశ్వరుని ఆలయం దివ్య వైభవ వెలుగులతో శోభిల్తోంది. స్వామివారి సన్నిధిలో అర్చకులు లోక కళ్యాణార్థం గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం పూర్తి చేశారు. అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వరునికి నమ్మక చమ్మక మంత్రపట్టణ యుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని జరిపారు. ఆపై అన్నంతో అన్నాభిషేకం నిర్వహించి
బిల్వపత్రాలు, పుష్పాలు, పండ్లను నివేదించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు నమశివాయ పంచాక్షరిని జపిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం. వరంగల్ నగరంలోని శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామ స్మరణలతో సందడిగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అర్చకులు మహాసంకల్పంతో స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు, అర్చనాదులను పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు వరంగల్ నగరంలోని శ్రీ వరదదత్త క్షేత్రంలో సామూహికంగా శ్రీ అనగమహాలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ మార్గశిర మాసం అష్టమి తేదీని పురస్కరించుకుని ప్రత్యేక ప్రాంగణంలో శ్రీ గురుదత్తాత్రేయ సమేత శ్రీ అనగమహాలక్ష్మి అమ్మవార్లను సుందరంగా కొలువు తీర్చారు. ఆపై కలశ స్థాపన, గణపతి ఆరాధన, మహాసంకల్పం జరిపి భక్తుల చేత శాస్త్రోక్తంగా శ్రీ అనగమహాలక్ష్మి వ్రతాలను పూర్తి చేయించారు. అనంతరం త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి విశేష ఆరాధనలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త క్షేత్రంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరంలో స్వర్ణ కవచలింగానికి అభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు శ్రద్ధాభక్తులతో అభిషేక సేవలో పాల్గొన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సంకల్పించిన కోటిలింగ ప్రతిష్టలో భాగంగా చేపట్టిన విశేష హోమక్రతువులో భక్తులు పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 65,656 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,360 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.